నగలు ఇద్దరికీ చేయించలేదా ఆనంద అని అంటూ లీలావతి అడిగితే లేదక్క చేయించలేదు అని చెప్పినందుకు కాంచన అంటుంది కదా, చేయించకపోతే ఏంటి ఇద్దరికి చెరి సగం ఇచ్చేస్తే సరిపోతుంది కదా అని అంటూ కాంచన అంటుంది. అలా అనేసరికి అయితే తర్వాత ఇద్దాంలే కానీ అప్పుడు ఆనందే చెప్తూ ఇలా అంటుంది, ఫస్ట్ నువ్వు ఇవి తీసుకో శరణ్య అని అంటుంది. అప్పుడు శరణ్య దర్శన్ వైపు చూస్తూ ఆ నగల్ని తీసుకుంటుంది. తీసుకొని అనన్య వైపు చూస్తుంది. అనన్య బాధగా చూసినట్టుగా యాక్టింగ్ చేస్తూ ఉంటుంది. అప్పుడే శరణ్య అనన్య వైపు అలాగే చూసి దర్శన్ వైపు చూసి ఆనందం దగ్గర నుంచి అనన్య దగ్గరికి వెళ్ళిపోయి అక్క ఈ నగలు తీసుకో అని అంటుంది. అలా అంటే అప్పుడు వాళ్ళ పెద్ద మావయ్య ఇలా అంటాడు, అదేంటమ్మా ఆ నగల్ని మీ అత్తయ్య నీకిస్తే నువ్వు తనకిస్తున్నావేంటి అని అంటే, తను కూడా మా అక్కే కదా, మా అక్కకి నగలు లేకుండా నేను నగలు వేసుకొని తిరిగితే ఏం బాగుంటుంది, అందుకని మా అక్కకి నగలు ఇచ్చేస్తున్నాను, నాకు నగలు వేసుకోవటం పెద్దగా ఇష్టం లేదు అని అంటూ శరణ్య అంటుంది. అప్పుడే ఆనంద అది చూసి ఏంటమ్మా అలా అంటున్నావు అనేసి లీలావతి దగ్గరికి వచ్చేసి నీకు ఇష్టం లేదా అంటే, లేదత్తయ్య అక్క తీసుకొని అని అంటూ చెప్తుంది, నాకంటే పెద్దది కదా అని అంటూ అనేసరికి ఇంకా అప్పుడే అనన్య ఆలోచిస్తూ ఉంటుంది తీసుకోవటానికి. అప్పుడు శరణ్యతో ఇలా అంటుంది, నువ్వు ఇస్తున్నావు కానీ అత్తయ్యకి నగలు నేను తీసుకోవటం ఇష్టం ఉందో లేదో అని అంటూ అనన్య అంటుంది ఆనందని చూస్తూ. అప్పుడే ఆనంద భర్త అంటాడు, తీసుకోమ్మా నువ్వు మీ చెల్లి కదా ఇచ్చేస్తుంది నీకు, తీసుకో ఇద్దరు కూడా పెట్టుకోండి అని అంటాడు. ఇద్దరు వ్రతంలో పెట్టుకోవాలి కదా, ఇద్దరు పెట్టుకోండి అని చెప్తాడు. చెప్పేసరికి అనన్య అంటుంది, మీరు చెప్తున్నారు సరే మావయ్య, అత్తయ్య కూడా చెప్పాలి కదా, అత్తయ్య చేతుల మీదుగా సరే మీరు చెప్పినందుకు నేను తీసుకుంటాను, అత్తయ్య చేతుల మీదుగా ఈ నగలు నాకు ఇస్తే బాగుంటుంది, అత్తయ్య చేతుల మీదుగా తీసుకోవాలి అనుకుంటున్నాను అని అనన్య అంటుంది. ఆనందకి చాలా కోపం వచ్చేస్తుంది, సీరియస్గా చూస్తూ ఉంటుంది. అప్పుడే అనన్య అలా చూస్తూ బాధపడుతూ ఇంకా యాక్టింగ్ చేస్తూ ఉంటుంది కదా, ఆనంద కోపంగా చూస్తూ ఉంటుంది. అప్పుడు శరణ్య దగ్గర నుంచి లీలావతి ఆ నగల్ని తీసుకొని, తీసుకో ఆనంద నువ్వంట ఇవ్వు అని అంటూ లీలావతి అంటుంది. అలా అనేసరికి అప్పుడు సీరియస్గా అనన్య వైపు ఆనంద చూసి ఇలా అంటుంది, నువ్వే తీసుకున్నావు కదక్క, నువ్వే ఇవ్వు కోడలికి అని అంటుంది. అప్పుడు లీలావతి నవ్వుతూ వెళ్ళి అనన్యకి ఇచ్చేస్తుంది. తీసుకోమ్మా అంటే ఆ నగలన్నీ తీసుకొని సీరియస్గా ఆనంద వైపు చూస్తూ ఉంటుంది గర్వంగా. ఆనంద కోపంగా చూస్తూ ఉంటుంది. ఆ నగలన్నీ తీసుకొని అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. అప్పుడు దర్శన్ అనుకుంటాడు, ఈ నగలు ఇవ్వటం కూడా ఒక యాక్టింగేనేమో, ఇది కూడా కావాలనే చేస్తుందేమో అని అనుకుంటాడు దర్శన్. అప్పుడు ఆ నగలన్నీ తీసుకోకుండా ఇంకా అనన్యకి ఇచ్చేస్తే అనన్య గదిలోకి వెళ్ళిపోయి నగలన్నీ కాంచన ఒక్కొక్కటిగా తీసి అనన్య మెడలో వేస్తూ ఇలా అంటూ ఉంటుంది, ఇది కాసుల పేరుకు ఇది వడ్డానం అనేసి అన్ని నగలన్నీ తన మెడ నిండా నింపేస్తుంది. ఆ నగలన్నీ వేసుకొని గర్వంగా చూసుకుంటూ ఉంటుంది అనన్య అద్దంలో. అప్పుడే ఆనంద అటు నుంచి వెళ్తూ ఉంటుంది. ఇంకా కాంచన ఇలా అంటుంది, అమ్మి ఈ నగలన్నీ నీ మెడలో చూస్తూ ఉంటే నువ్వు నగల దుకాణమే నీ దగ్గరికి వచ్చి ఇలా నీ ముందు నించుందేమో అనిపిస్తుంది, అంత అందంగా ఉన్నావమ్మి, నగలన్నీ నీ ఒంటి మీద చూస్తుంటే నాకు ఎంత సంతోషంగా ఉందో అని అంటూ చెప్పేసరికి అనన్య అలా చూస్తూ ఉంటుంది. ఇక అప్పుడు అనన్య ఇదే ఏముందమ్మా అని అంటూ ఉంటుంది, సాధించావమ్మా నువ్వు సాధించావు, ఈ ఇంటి కోడలి కాదు ఏ ఇంటికి కోడలి అయ్యే అర్హత లేదు అన్న ఆనందకి భలే దెబ్బ కొట్టావమ్మా, తన ఇంటికి కోడలిగా వచ్చావు, ఇప్పుడు ఈ నగలన్నీ దక్కించుకున్నావు, ఇంతకంటే ఇంకేం కావాలి అని కాంచన అంటే, ఇంకా ఉంది ఇంకా చేయాలి నేను అని అంటూ అనన్య అంటుంది. ఆ మాటలు విని ఆనంద సీరియస్గా అక్కడి నుంచి వెళ్ళిపోతూ ఉంటుంది. అప్పుడు అనన్య చూసి ఎవరో వచ్చినట్టుగా అనిపించి ఎవరమ్మా వెళ్ళింది అని అడిగితే, అది ఆనంద, ఇంకెవరు ఆనంద వెళ్తుంది అని అంటే, అప్పుడు అనన్య నగలన్నీ వేసుకొని బయటికి వచ్చేసి అత్తయ్య అని అంటూ పిలుస్తుంది. ఆనంద అలా స్టెప్స్ దిగుతూ కిందకి వెళ్తే అనన్య వచ్చి చూస్తూ పిలుస్తుంది. అప్పుడు ఆనంద అక్కడే ఆగిపోతుంది. దగ్గరికి వచ్చి ఇలా అంటుంది, నేనేం చెప్పాను అత్తయ్య, నీకు ఇంతకుముందు నగలు ఏమో చెప్పలేము నా మెల్లోకి రావచ్చు, మొత్తం నేనే తీసుకోవచ్చు అని చెప్పాను కదా అత్తయ్య నీకు అని అంటూ అనన్య అంటుంది. అలా అనేసరికి ఆనంద సీరియస్గా చూస్తూ ఉంటుంది. అప్పుడు నేను అనుకున్నాను అంటే అది సాధించి తీరుతానత్తయ్య, మీరు చెప్పారు కదా ఈ నగలు నాతోనే వస్తాయి నాకే అని చెప్పి నేను ఎలా చెప్పానో చూశారు కదా అని అంటూ ఉంటే, అప్పుడు ఆనంద కోపంగా చూస్తూ ఇంకా అలా ఇలా అంటుంది, చూడు ఒక అడవిలోకి ఒక నక్క ఒక పులి ఇద్దరూ వచ్చారంట, అయితే
ఆ రెండు వచ్చినప్పుడు రెండుటికి ఒకే రకంగా ఉంటుంది. కానీ నేను పులి కంటే ఎక్కువ అని చెప్పి విర్రవిగిపోయిందంట. అంత మాత్రాన పులితో సమానం అయిపోద్ది కదా అని అంటూ ఉంటే ఇంకా అప్పుడు పులే ఉంటుంది, నక్క నక్కే ఉంటుంది, అంతేకాని నక్క పులితో సమానం ఎప్పటికీ కాలేదు. అయినా నువ్వు నగలు నేను తీసుకున్నాను, నాకు వచ్చాయి అని అంటున్నావు, కానీ ఆ నగలు నీకు ఎలా వచ్చాయో నీకు తెలియదా అని అంటూ ఆనంద అంటుంది. పులి ఎప్పుడు ఇలా ఇచ్చే చెయ్యి పైనే ఉంటుంది, పుచ్చుకునే చెయ్యి కింద ఉంటుంది. నువ్వు ఎలా తీసుకున్నావు అంటే అడుక్కున్న దానివి అన్నట్టుగా ఇలా ఇండైరెక్ట్గా చెప్పేస్తుంది. ఇచ్చే చెయ్యి ఎప్పుడు పైనే ఉంటుంది, పుచ్చుకునే చెయ్యి ఎప్పుడు చాచ ఉంచుతుంది, కిందే ఉంటుంది అనేసి ఆనంద చెప్తుంది. ఆ మాటలు విని ఒక్కసారిగా షాక్ అయిపోతుంది, ఇన్సల్ట్గా ఫీల్ అవుతుంది. కాంచన అనన్య ఇద్దరు ఇంకా వాళ్ళని ఇన్సల్ట్ చేసి ఆనంద చూడు ఇందాక తను అన్నది కదా నీ టైం నడుస్తుంది అని, నీ టైం నడుస్తుంది అంటే నువ్వు దాన్ని నిలబెట్టుకో, నీ భర్తని మార్చుకోవటంలోనూ అలాగే నీ సంసారం నీ కాపురం చక్కబెట్టుకోవటంలోనూ నువ్వు మంచి పేరు తెచ్చుకోవటంలోనూ చూపించు ఆ టైం, అంతేకాని ఇలాంటి పిచ్చి పిచ్చి వేషాలు వేసి కాదు అని అంటూ అనేసరికి ఒక్కసారిగా షాక్ అయిపోయి అలా చూస్తూ ఉంటుంది. బాగా గట్టిగా ఇన్సల్ట్ చేసి ఆనందాక నుంచి వెళ్ళిపోతుంది. అనన్యకి మండిపోతూ ఉంటుంది. కాంచన కూడా సీరియస్గా చూస్తూ ఉంటుంది. ఆ తర్వాత శరణ్య వెళ్ళిపోయి మంచం దగ్గర కూర్చొని ఏడుస్తూ ఉంటుంది. ఒక బెడ్ దగ్గర మూలను కూర్చొని ఏడుస్తూ ఉంటే ఇంకా అప్పుడు దర్శన్ తిడతాడు కదా, మా అమ్మ నువ్వు ఇంటికి నగల కోసం ఆస్తుల కోసం వచ్చావు కదా, మా అమ్మ నగలు ఇస్తుందంట తీసుకోపో అని అంటూ చెప్తాడు కదా. అవన్నీ గుర్తు తెచ్చుకొని బాధపడుతూ ఏడుస్తూ కూర్చొని ఉంటుంది. ఆనంద అప్పుడే అక్కడికి వస్తుంది. వచ్చి సడన్గా శరణ్యని అలా లోపలంతా వెతుకుతూ ఉంటే అక్కడికి కూర్చొని ఏడుస్తూ ఉంటుంది. అది చూసి అమ్మ శరణ్య అని అంటే ఇంకా అప్పుడే శరణ్య అలా చూస్తూ ఒక్కసారిగా షాక్ అయిపోతుంది. అలాగే చూస్తూ లేచి కన్నీళ్ళు తుడుచుకొని లేచి ఏంటత్తయ్య అని అంటే ఎందుకు ఏడుస్తున్నావు అని అడుగుతుంది ఆనంద. అలా అడిగితే ఏం లేదత్తయ్య నేను ఏడవట్లేదు అంటే లేదు నీ కళ్ళు ఎర్రబడ్డాయి, ఎందుకు ఏడుస్తున్నావు చెప్పు అని ఆనంద అంటే లేదత్తయ్య నేను ఏడవట్లేదు, జస్ట్ కళ్ళలో నలక పడింది అంతే అని అంటే అవునా అయితే సరే, ఇప్పుడు నువ్వు నగలు ఎందుకు మీ అక్కకి ఇచ్చేసావు అని అంటూ అడగటంతో అది తనకి నాకు నగలంటే ఇష్టం లేదు అందుకనే తనకి ఇచ్చానత్తయ్య అని అంటే అది కరెక్ట్ రీజన్ కాదు, నిన్ను నగలు తీసుకోవద్దు అని ఎవరైనా బెదిరించారా అది చెప్పు నాకు అని ఆనంద అంటుంది. అప్పుడు లేదు నన్ను ఎవరు బెదిరించలేదు అత్తయ్య, నేనే నాకు ఇష్టం లేక ఇచ్చేసాను అత్తయ్య, నిజం చెప్తున్నాను అని శరణ్య అంటుంది. నువ్వు నిజం చెప్తున్నావని నాకు అనిపించట్లేదు, చెప్పు ఏం జరిగిందో చెప్పు అని అంటూ ఉంటే లేదత్తయ్య నేను నిజమే చెప్తున్నాను అని అంటూ చెప్పేసరికి సరే అయితే అది తర్వాత సంగతి, నీ మనసులో ఏదైనా బాధ ఉందా, ఎందుకు ఇలా ఉన్నావో చెప్పు అని అంటే ఏం లేదత్తయ్య అంతా బాగానే ఉంది అని అంటే సరే అనేసి ఆనంద అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. ఆలోచిస్తూ ఉంటుంది. శరణ్య ఏదో దాచిపెడుతుంది, ఏదో జరుగుతుంది, అదేంటో చెప్పకుండా ఇలా లోపలే కుమిలిపోతుంది, అదేంటో నేను తెలుసుకోవాలి అనేసి ఆనంద అనుకుంటూ ఆలోచిస్తూ ఉంటుంది. ఇక ఆ తర్వాత మరుసటి రోజు ఉదయాన్నే ఇంకా మొత్తం అంతా ఇల్లంతా సాంబ్రాణి వేసి పొగ వేసి ఇల్లంతా పూజ చేసి ఇలా చేస్తూ ఉంటుంది శరణ్య. ఆ పొగకి అందరూ పడుకొని ఉంటారు, ఇంకెవరు లేవరు. శరణ్య ఒకతే ఫస్ట్గా లేస్తుంది. లేచి పూజ చేసి ఇంకా బయటికి వచ్చేసి తులసి కూట దగ్గర పూజ చేయడానికి వస్తుంది. ఇక వాళ్ళ అన్నయ్య ఆనంద భర్త లీలావతి భర్త ఇద్దరు కూడా లాన్లో ఎక్సర్సైజ్ చేసుకుంటూ ఉంటారు. ఇక అప్పుడే అక్కడికి శరణ్య వచ్చి తులసి కోటకి పూజ చేస్తూ ఉంటుంది. ఇక అలా గంట కొడుతూ సౌండ్ చేస్తూ ఉంటే వాళ్ళిద్దరూ అలా ఆ శరణ్య వైపు ప్రేమగా చూస్తూ నిలబడి ఉంటారు. శరణ్య తులసి కొట్టుకి పూజ చేసి దండం పెట్టుకుంటూ ఉంటే వాళ్ళ మావయ్యలు ఇద్దరు కూడా దండం పెట్టుకొని నవ్వుతూ చూస్తూ ఉంటారు శరణ్య వైపు. అలా శరణ్య పూజ చేశాక ఇంట్లోకి వస్తుంది. వచ్చేసరికి ఆనంద అలాగే వాళ్ళు అక్కడే ఉంటారు కదా, ఆనంద అలా చూస్తూ ఉంటుంది. ఇంకా ఆనంద అలాగే లీలావతి ఇద్దరు వస్తారు. ఏంటమ్మా ఈ పొగంతా అంటే సాంబ్రాణి వేశాను అత్తయ్య, పూజ చేశాను అని అంటూ చెప్పగానే ఆనందపడుతూ ఉంటుంది. ఆనంద లీలావతి ఇద్దరు కూడా సంతోషంగా ఇంత పొద్దున్నే లేచావమ్మ నువ్వు అని అంటూ లీలావతి అంటే అవునత్తయ్య పూజ చేయాలి కదా, ఈరోజు వ్రతం కూడా కదా అని అంటూ చెప్తే ఓ అవునా అని అంటుంది. ఇక అప్పుడే అక్కడికి అనన్య వస్తుంది. వచ్చి ఏంటి ఈ పొగ, ఇల్లంతా పొగ వేశారేంటి, అసలు మనుషులు కూడా కనిపించకుండా అని అంటూ ఉంటే ఎక్కడున్నారు అందరూ అని అంటే ఇక్కడే ఉన్నాం అని ఆనంద సీరియస్గా అంటుంది. అప్పుడు అనన్య అలా నిలబడి టెన్షన్ పడుతూ చూస్తూ ఉంటుంది. లీలావతి అంటుంది ఇదేంటమ్మా మీ చెల్లి లేచి పూజ చేసి ఇన్ని పనులు చేస్తుంది, నువ్వు అలాగే పడుకొని ఉన్నావా లేవలేదా ఇంకా అని అంటూ లీలావతి అంటుంది. అప్పుడు అది నేను అని అంటూ ఉంటే వెంటనే కాంచన అంటుంది తను లేస్తుంది, ఈరోజే లేట్ అయింది, ఎప్పుడు
తను 5 గంటలకు లేస్తుంది అని అంటూ మరి ఇదేంటి ఇవాళ లేవలేదు అని అంటూ ఉంటే అప్పుడు శరణ్య కొత్తగా కదా అత్తయ్య నిద్ర పట్టుండదు రాత్రి అందుకనే అని అంటే మరి నీకు కొత్తే కదా అని అంటూ ఉంటే అప్పుడు అనన్య టెన్షన్ పడుతూ ఉంటుంది. సరే నువ్వు వెళ్ళి తయారవు అని అంటూ వ్రతం ఉంది కదా అని చెప్తే సరే అని అనన్య వెళ్ళిపోతుంది. ఇంకా అప్పుడే శరణ్య అదంతా అక్కడి నుంచి వెళ్ళిపోయి మళ్ళీ కాఫీ తీసుకొచ్చి అత్తయ్య కాఫీ తీసుకోండి అని అంటే వద్దమ్మా ముందు దర్శన్కి ఇవ్వు అని అంటూ ఆనంద్ చెప్తే సరే అని దర్శన్ గదికి శరణ్య వస్తుంది. వచ్చేసరికి ఇంకా దర్శన్ నిద్రపోయే ఉంటాడు. అప్పుడు శరణ్య వచ్చి పిలుస్తుంది. ఎంత పిలిచినా లేవకపోవడంతో ఇలా టచ్ చేసి ఏమండి లేవండి అని అంటే కోపంగా లేచి కూర్చొని గట్టిగా అరుస్తూ తిడుతూ ఉంటాడు. ఏంటి ఎందుకు టచ్ చేసావు నన్ను అని అంటూ తిడతాడు. అదేంటండి మీరు పలకలేదు అందుకనే టచ్ చేసి పిలిచాను అంతే అని అంటూ ఉంటే అవునా అని అంటూ సీరియస్గా తిడుతూ ఇలా అంటాడు. చూడు నువ్వు ఇలాంటి వేషాలు వేసావంటే నేను అసలు ఊరుకోను, నన్ను ఎందుకు టచ్ చేస్తావు నువ్వు అని అంటూ అరిచేస్తూ ఉంటాడు. అని అంటే మీకు ఉదయాన్నే కాఫీ తాగటం అలవాటు అంట కదా అందుకనే అత్తయ్య గారు చెప్పారు కాఫీ తీసుకొచ్చాను అని చెప్పగానే ఇలాంటి డ్రామాలన్నీ నా దగ్గర ప్లే చేయకు, నాకు కాఫీ ఇష్టమైతే మా అమ్మ ఇస్తే తాగుతాను, పని మనిషి ఇచ్చినా తాగుతాను, నువ్వు ఇస్తే మాత్రం తాగను అని దర్శన్ అంటాడు. అలా అనేసరికి ఇక శరణ్య బాధపడుతూ ఉంటుంది. సరే అని కాఫీ కప్పు పక్కన పెట్టేసి కాళ్ళకి దండం పెట్టుకొని నన్ను ఆశీర్వదించండి అని అంటే ఇంకా నువ్వు నా కాళ్ళని ముట్టుకోవద్దు, ఇవన్నీ డ్రామాలు, ప్రతిదీ డ్రామా అని అంటాడు. ఇంకా అప్పుడే సీరియస్గా అలా తిట్టడంతో ఇంకా అప్పుడు శరణ్య పక్కనే చెప్పులు ఉంటే దర్శన్ చెప్పులకి దండం పెట్టుకుంటుంది. ఆ చెప్పులకి దండం పెట్టుకునేసరికి అబ్బా మరీ టూ మచ్గా డ్రామాలు చేస్తున్నావు నువ్వు అని అంటూ సీరియస్గా తిట్టేస్తాడు. శరణ్య ఏడుస్తూ బాధగా చూస్తూ ఉంటుంది. ఇంతటితో రేపు రాబోయే ఎపిసోడ్ ఎండ్ అవుతుంది. మరుసటి ఎపిసోడ్లో ఏం జరుగుతుందో తెలుసుకుందాం. వీడియోని చూసిన ప్రతి ఒక్కరూ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అలాగే మన ఛానల్లో మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్.